మనలను మనమే విమర్శించుకొనిన ఎడల, మనల్ని మనమే పరీక్ష చేసుకున్నప్పుడు తీర్పు పొందకపోదుము. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఒక తీర్పు అన్నది ఉంది, జడ్జిమెంట్ అన్నది ఉంది. మన విశ్వాసం యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే జడ్జిమెంట్. క్రియలలో నేను చూపిస్తున్నాను అనంటే దానికి తగిన తీర్పు ఉంటుంది, క్రియలలో చూపించట్లేదు అనంటే దానికి తగినట్టుగా తీర్పు ఉంటుంది. జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా క్రైస్తవులు ఫేస్ చేయాలి. అది ఎలా ఉంటుంది అనేది దేవుని మీద ఆధారపడ్డది. కానీ ఒకటి గమనించాల్సింది, మనము నేర్చుకుంటున్నది ఏంటి అనంటే మన ప్రతి క్రియకు దానికి తగినట్టుగా ఫలితము లేకపోతే తీర్పు ఉంటుంది అన్నది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ తీర్పు ఉంది కాబట్టి ముందుగానే నేనేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఫైనల్గా ఎగ్జామ్ అనేది ఒకటి వస్తుంది. ఈ ఎగ్జామ్ వస్తుంది కాబట్టి నన్ను ఇంకా సమయం ఉండంగానే చదువుకునే ప్రయత్నం చేయాలి, నేర్చుకునే ప్రయత్నం చేయాలి, నన్ను నేను పరీక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరంతకు వారు స్వపరీక్ష చేసుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతాం కదా. ఒక ఎగ్జామ్ రాబోతుంది. ఆ ఎగ్జామ్ అనేది మనకు జ్ఞాపకం ఉండాలా ఎల్లప్పుడూ కూడా.